హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొన్ని స్టాక్స్ గురించి చూద్దాం. సో ముందుగా మన ఛానల్ ఫస్ట్గా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా మా వీడియో చూడొచ్చు. అలాగే వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చాలామంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. సో మనం ముందుగా వీడియోలోకి వెళ్తే, ఈరోజు ఫ్రెండ్స్ మనకి చాలా స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్స్ కూడా కరెక్షన్ జరిగింది. 10 నుంచి 20%, కొన్ని 30% కూడా కరెక్షన్ జరిగింది. కాబట్టి సో ఈ కరెక్షన్స్లో బయ్యింగ్ అంటే కొనేకి మంచి అవకాశం ఉంది అని కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్. సో అందులో మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి ఈ స్టాక్స్ కోఫర్జ్. ఈ స్టాక్స్ వచ్చేసి మనకి లాస్ట్ 1 మంత్లో ఫ్రెండ్స్ నియర్ టు 10% పడింది. సో ఈ 10%లో మంచి మనకి బయ్యింగ్ అంటే కొనే అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ ఇప్పుడు మనము లాస్ట్ 1 ఇయర్ తీసుకుంటే కనుక మనకి 39% పెరిగింది ఫ్రెండ్స్, నియర్. సో ఈ స్టాక్స్ మనం కొనడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్టాక్స్ చాలా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా హోల్డింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో చాలా ఎక్కువగానే ఉంది అనిపించచ్చు, బట్ ఇట్స్ క్వాలిటీ స్టాక్స్ ఫ్రెండ్స్. మన ఈ స్టాక్స్ ప్రైస్ 8,746గా ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ 1 మంత్లో కరెక్షన్ జరిగింది. 1 ఇయర్లో నియర్ టు 39%, అంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో మీరు కొనాలనుకుంటే ఈ యొక్క మార్కెట్ అనేది చూసుకొని కొనండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మార్కెట్ అనేది పెరగడం తగ్గడంలో ఉంటుంది, కాబట్టి రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకొని కొనాలి ఫ్రెండ్స్. ఇదే స్టాక్స్ మనము ఒక 5 ఇయర్స్ చూసుకుంటే, మనము ఈ 5 ఇయర్స్లో రిటర్న్స్ వచ్చేసి 352% పెరిగింది ఫ్రెండ్స్. సో చాలా బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ స్టాక్ మార్కెట్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఫ్రెండ్స్ ఒకటే, ఎప్పుడు కూడా 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25, 30 ఇయర్స్. సో ఇట్లా మనం లాంగ్గా హోల్డ్ చేసి, అంటే ఒక్కొక్కసారి కొనిన తర్వాత అమ్ముకోకుండా అలానే ఉంచుకుంటే మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు ఒక స్టాక్స్ ఎప్పుడు కూడా ఒకే దాంట్లో పెట్టొద్దండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీరు ఒక 10 స్టాక్స్, మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయంటే ఒక 10 స్టాక్స్లో మీరు పర్చేజ్ చేసుకోండి. అందులో కూడా చాలా డైవర్సబుల్, అంటే ఇది ఐటీ సంబంధించినది ఫ్రెండ్స్. ఒక 2 స్టాక్స్ ఐటీ స్టాక్స్, కొన్ని స్టాక్స్ ఎఫ్ఎంసీజీ, కొన్ని స్టాక్స్ అంటే డిఫరెంట్గా సెక్టార్స్లో మనము పర్చేజ్ చేయాలి ఫ్రెండ్స్. అలానే అప్పుడే మంచిగా మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో అనేది. ఫ్రెండ్స్ మనము ఈ కంపెనీ యొక్క మనం క్వార్టర్ రిజల్ట్ చూస్తే మనకు, సో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2023లో చూస్తే ఫ్రెండ్స్, మనకి కంపెనీ యొక్క ప్రాఫిట్ 243 కోట్లు వస్తే, ఈ ఇయర్ అంటే 2024 డిసెంబర్లో రిజల్ట్ చూస్తే ఫ్రెండ్స్ 256 కోట్ల యొక్క ప్రాఫిట్ ఈ కంపెనీ వచ్చింది ఫ్రెండ్స్. సో ప్రాఫిట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ మీద కానీ, లేదంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్, అంటే క్వార్టర్ అంటే సెప్టెంబర్ 2024లో 234 కోట్లు వస్తే, డిసెంబర్ సో అలాగనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చాలా మంచి రిజల్ట్గానే మనకి కనిపిస్తుంది. అలాగనే మనము ఎలా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో. ఈ యొక్క స్టాక్స్ మనకి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, సో 42% హోల్డింగ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో 35.52% ఉంది.
సో ఈ రెండు కూడా మనకి సెప్టెంబర్ 2024లో హోల్డింగ్ ఉన్న పర్సంటేజ్ యొక్క ఆ స్టాక్స్ యొక్క పర్సంటేజ్ హోల్డింగ్ ఫ్రెండ్స్. సో మనం అలాగనే ఒకసారి డిసెంబర్ 2024లో కూడా చూస్తే మనకి ప్రీవియస్గా చూడండి ఫ్రెండ్స్, సెప్టెంబర్కి ఫారిన్ ఇన్వెస్టర్స్ 42.09 ఉన్నారు. అలానే డిసెంబర్లో 42.55% ఉన్నారు. అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టాక్స్లో. మనం ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో సెప్టెంబర్ 2024లో మనకి 35.52 ఉంది ఫ్రెండ్స్. డిసెంబర్లో 35.80, అంటే ఇది కూడా పెరిగింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ని ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ స్టాక్స్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఏ స్టాక్స్ అయినా మీరు కొనే ముందు అన్ని పారామీటర్స్లో అంటే ఆల్ మీరు చూసుకొని రిజల్ట్స్ అయితేనేమి అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకోండి. అండ్ టెక్నికల్గా లాస్ట్ 5 years ఎలా ఉంది కంపెనీ, 1 year ఎలా ఉంది, సో నిఫ్టీ 1 year ఎంత రిటర్న్స్ ఇచ్చింది, ఈ కంపెనీలు ఎంత రిటర్న్స్ ఇచ్చింది, సో అలా చూసుకొని ఏ కంపెనీ అయినా మీరు చూసుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఖచ్చితంగా మార్కెట్ యొక్క నేచర్ ఏంటంటే అలవాటు పెరగడం తగ్గడం అనేది సర్వసాధారణం. కాబట్టి మీరు తగ్గిపోయినప్పుడు బాధపడడం, పెరిగినప్పుడు సంతోషపడడం కాకుండా పెరిగినా ఒకేలా ఉండండి, తగ్గినా ఒకేలా ఉండండి. మీరు ఒక 5 years 10 years ఒక 5 సంవత్సరాల నుంచి లేదంటే 10 సంవత్సరాలు లేదంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా స్టాక్స్లో అయినా మీకు అప్పుడు 60 సంవత్సరాల తర్వాత ఎట్లా సమాజంలో పని దొరకదు కాబట్టి ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఈ అమౌంట్ అనేది చాలా మీకు అప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ మీ యొక్క పిల్లలు కూడా ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా మీరు హెల్ప్ చేసే స్టేజ్లో మీరు ఉంటారు. కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా లాంగ్లోనే ఆలోచించండి. ఏదో 6 months ఒక 6 నెలలు చేయగానే మాకు ఏం పడిపోతుంది వేస్ట్ అని అనుకుంటే ఏం చేయలేం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా 1 year కూడా రిటర్న్స్ కనపడకపోవచ్చు, ఒక్కోసారి 2 yearsకి కనిపించకపోవచ్చు. బట్ 5 yearsకి మీకు ఖచ్చితంగా ప్రాఫిట్లో మీరు ఎంతో కొంతలో ఉంటారు. అదే 10 years అలా ఎప్పుడైతే ఇయర్స్ పెరుగుకుంటే వెళ్ళే కొద్దీ మీ అమౌంట్ అనేది చాలా బాగా గ్రో అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఈరోజు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్స్